జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ఎందులో అంటారా? వర్క్ చేయడంలో. మాట తీరు ఆచితూచి ఉన్నా పనితీరు విషయంలో మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పనుల పర్యవేక్షణ, నిధుల సమీకరణ, ఈ రెండు విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా నికచ్చిగా ఉంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. వాటిలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను పక్కాగా తెచ్చుకుంటున్నారు. ఇది రాష్ట్రంపై భారం పడకుండా పనులు సులువుగా చేసుకునేందుకు అవకాశం ఏర్పడేలా చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను ప్రతి రూపాయి తెచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నారు. వీటి ద్వారా జల జీవన్ మిషన్ కు కేటాయించిన నిధులు, ఉపాధి హామీ పనులకు కేటాయించిన నిధులను విడదీసి వేటికవే వినియోగిస్తున్నారు. తద్వారా నిన్న మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రూపురేఖలు ఇప్పుడు మారే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారులను బాగు చేయాలన్న సంకల్పంతో పవన్ ముందుకు సాగుతున్నారు. రహదారుల నిర్మాణమే కాదు, వాటి నిర్మాణ తీరును, నాణ్యతను కూడా ఆయన పక్కాగా పరిశీలన చేస్తున్నారు. దీంతో పనుల్లో నాణ్యత పెరగడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరిగింది. డిప్యూటీ సీఎం గా పవన్ పనితీరుకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం వడివడిగా నిధులను విడుదల చేస్తుండడం గమనార్హం. తాజాగా గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ ను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గ్రాంట్స్ కింద 446.49 కోట్ల రూపాయలను నేరుగా పవన్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ ఖాతాకు కేంద్రం బదిలీ చేసింది. రాష్ట్రంలోని 1397 గ్రామ పంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తులు అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతోంది. మొత్తానికి పగ్గాలు చేపట్టిన 6 మాసాల్లోనే పవన్ ఇంత పెద్ద మొత్తం సాధించడం విశేషం. దీంతో పవన్ స్పీడ్ మామూలుగా లేదుగా అని అభినందిస్తున్నారు.